కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 3 వార్డు స్థానాలకు గాను సింగిల్ నామినేషన్లు వచ్చిన కారణంగా ఎన్నికలు జరగటం లేదు. సింగిల్ నామినేషన్స్ దాఖలు చేసిన వారు కూడా విత్డ్రా చేసుకున్నారు. 5 పంచాయతీల్లో సింగిల్ నామినేషన్లు రావడం, 6 పంచాయతీల్లో నామినేషన్లు వేసిన వారు విత్డ్రా చేసుకోవడంతో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. లక్షల్లో వేలంపాట పాడడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తామని నాయకులు హామీలు ఇవ్వడంతో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో 11 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవమైనట్లు అధికారులు ధృవీకరించారు. మా ఇల్లంపేట గ్రామ పంచాయతీ మొత్తము ఉమ్మడి ఇల్లంపేటలో 8 గ్రామ పంచాయతీలు అయినాయి. అందులో 4 గ్రామ పంచాయతీలు ఇనానిమస్గా చేసుకోవడం జరిగింది. దీనికి సహకారులంతా మా ఎంపీపీ నరసింహరావు సార్ గారు మరియు వారితోటి మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు వారి అండదండతోటే ఈ 4 గ్రామ పంచాయతీలను ఇనానిమస్గా చేసుకోవడం జరిగింది. ఈ 4 గ్రామ పంచాయతీలలో మాకు ఇనానిమస్గా డబ్బులు వస్తాయి, మంచి డెవలప్ పొందుతాము అనే ఆలోచనతోటి పబ్లిక్ ఏకతాటిగా అయి ఇనానిమస్గా అని చెప్పేసి వాళ్ళ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఇక వారి ప్రభుత్వం నుంచి మా నరసింహరావు సార్ది కానీ మా షబ్బీర్ సార్ది కానీ అండదండలు మాకు ఉండి మా ఈ ఉమ్మడిగా ఉన్న గ్రామ పంచాయతీ 4 గ్రామ పంచాయతీలను ఇంకా మెరుగుగా ప్రభుత్వం నుంచి నిధులు అందిస్తారని చెప్పేసి కూడా మా ప్రజల తరపు నుంచి కూడా మేము కోరుకొని ఇలా ఈ ఉప సర్పంచుల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. గత 5 సంవత్సరాల సర్పంచ్గా బోడిగుట్టతండ గ్రామ పంచాయతీ నన్ను ఇనానిమస్గా చేసిరు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు గ్రామాభివృద్ధి చేసినాము. ఈనాటికి ఇప్పటి కొత్త బాడీ కమిటీకి కొత్త సర్పంచ్గా కొత్త బాడీని ఎన్నుకోవాలని మేము కూడా డ్రాప్ అయ్యి గ్రామ అభివృద్ధి గురించి ఇనానిమస్గా చేస్తూ గ్రామ డెవలప్మెంట్ గురించి నిధులు రావడానికి సమకూరుస్తారని చెప్పేసి మా నరసింహరావు సారు షబ్బీర్ సారు ఆదేశాల మేరకు మేము ఇనానిమస్ చేసినాము. ఈ బాడీకి కూడా మేము సపోర్ట్ ఉండి గ్రామాభివృద్ధికి పాటిస్తాం. ఏకగ్రీవాల తర్వాత ఎన్ని స్థానాలు మిగిలి ఉన్నాయి అనే అంశంపై ఇప్పుడు అభ్యర్థులకు స్పష్టం రాగా ఈ నెల 11న జరిగే ఎన్నికలు ఎవరిని గెలిపిస్తాయో నిర్ణయిస్తాయి. ఇక ఎన్నికల కోసం వేచి చూసి ఎవరు నెగ్గుతారో చూద్దాం.